ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఏమైనా పంటలు పండిస్తూ ఉంటారు మన ఆహారం కోసం. గోధుమలు కానీ వరి కానీ ఏదైనా. దాన్ని ఏం చేయాలి? పొలం దున్నాలి. అంతా అయిన తర్వాత వర్షం కోసం ఎదురు చూస్తారు. అంతా పొలం నీట్గా చేసుకుంటారు. వర్షం ఎట్లా రాబోతుంది అన్న సూచనలు గమనిస్తూ ఉంటారు. ఆ విత్తనాలన్నీ పొలంలో చల్లుతారు. వర్షం వస్తుంది, మొలకెత్తుతుంది, మంచి పంట వస్తుంది. ఎంత సహనంగా ఎదురు చూస్తారండి రైతు. అప్పుడు కొన్ని రోజులకి అవి మొలకలు వస్తాయి. సరిపడేంత తేమను, వాటర్ని ఇచ్చి ఆ మొక్కల్ని, ఆ పంట అనేదాన్ని కంటికి రెప్పలాగా చూసుకుంటారు. మొక్క బయటకు వచ్చిన తర్వాత అదేవిధంగా మనం కూడా మన జీవితం అనేది ఆ భూమి లాంటిది. ఇక సాగు చేయాలి ధ్యాన సాధనతో.